వెల్కమ్ టు పిఎం7 వార్తలు. మహిళల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాతారి వందన్ యోజన పథకంలో ప్రముఖ నటి సన్నీ లియోన్ పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం కింద సన్నీ లియోన్ ప్రతి నెల 1000 లబ్ధి పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఎంతవరకు నిజమనే విషయం నిర్ధారణ కోసం అధికారులు రంగంలోకి దిగగా అసలు బండారం బయటపడింది. అందాలు ఆరబోసి ప్రేక్షకులకు మత్తెక్కించే నటి సన్నీ లియోన్ తెలియంది ఎవరికి? కోట్ల రూపాయల పారితోషకం నటి పేరు మీద ప్రభుత్వ పథకం కింద ప్రతి నెల 1000 రూపాయలు ఆమె అకౌంట్లో జమ అవ్వటం విచిత్రమే. అయితే అధికారులకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయి దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసింది. బస్తర్ జిల్లా తాలూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీ లియోన్ పేరుతో మహాతారి వందన్ యోజన పథకం కింద ఖాతా తెరిచాడు. దీంతో ఈ ఖాతాలో నెలకు 1000 రూపాయల చొప్పున 10 నెలల నుండి లబ్ధి పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా లబ్ధి పొందుతున్న నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పైగా అర్హులైన లబ్ధిదారులను నిర్ధారించే బాధ్యత నిర్వహిస్తున్న అధికారులపై కూడా చర్యలకు ఉపక్రమించారు. స్థానిక అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్ల నిర్లక్ష్యం కారణంగా గత 10 నెలలుగా నిందితుడు అక్రమంగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఆయా ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తను ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు ప్రాజెక్టు అధికారి, సూపర్వైజర్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపి డబ్బుల రికవరీ కోసం బ్యాంకు ఖాతాను సీజ్ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను జిల్లా కలెక్టర్ కోరారు. మరోవైపు సన్నీ లియోన్ పేరుతో ప్రభుత్వ పథకం డబ్బులు ఖాతాలో పడుతున్నాయన్న అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇంత మోసానికి పాల్పడిన నిందితుడు వీరేంద్ర జోషి మాత్రం తాను నిరపరాధినని, తన ఆధార్, బ్యాంకు వివరాలతో ఎవరో దుర్వినియోగం చేసి తనను ఇరికించారని చెప్పడం విడ్డూరంగా మారింది. సన్నీ లియోన్ పేరుతో దరఖాస్తు చేసినట్లు తనకు తెలియదని చెప్పాడు వీరేంద్ర జోషి.